ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగించే 5 ప్రతికూల సందర్భాల గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. మనలో చాలామంది అనుకుంటారు కదా, రిటైర్ అయ్యాక దేవుడి మీద మనసు పెడదాంలే అని. కానీ ఒక పురాతన బోధన హెచ్చరిస్తోంది. కొన్ని పరిస్థితులు వస్తే సాధన చేయడం దాదాపు అసాధ్యమని చెబుతోంది. మొదటిది వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యం, కరువు, యుద్ధం లేదా మన ఆధ్యాత్మిక సమాజంలోనే విభేదాలు వచ్చినప్పుడు. ఇలాంటి టైంలో మనసు అస్సలు నిలకడగా ఉండదు. అయితే ఇక్కడ అసలు పాయింటేంటంటే, ఈ 5 అడ్డంకులలు తెలుసుకోవడమే కాదు, ఇప్పుడు మనం వీటిలో చాలా వాటికి దూరంగా ఉన్నామని గుర్తించడం. ఈ శాంతి, ఆరోగ్యం చాలా విలువైనవి. రెండవది, తరువాత చూద్దాం అనే భ్రమను వదిలేయడం. యవ్వనాన్ని, శక్తిని ప్రాపంచిక విషయాల కోసం ఖర్చుచేసి వృద్ధాప్యాన్ని ఆధ్యాత్మికతకు కేటాయించడం పెద్ద తప్పు. ఎందుకంటే ఆ తరువాత అనేది మనం ఇందాక చెప్పుకున్న అడ్డంకులతో రావచ్చు కదా. మీ యువశక్తి లోతైన సాధనకు అవసరమైన ఇంధనం లాంటిది. దాన్ని వృధా చేయకూడదు. ఇక చివరిగా, సాధనకు సరైన సమయం ఏదంటే ఇప్పుడే. ఈ బోధన చాలా స్పష్టంగా చెప్తోంది. మీ శరీరం బలంగా, మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాధనకు ఉత్తమ సమయం. ఈ అవకాశాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. కాబట్టి ఈ బోధన యొక్క సారాంశమేమిటంటే, మీ ఆరోగ్యాన్ని, శాంతియుత సమయాన్ని విలువైనదిగా భావించి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇప్పుడే సరైన సమయంగా ఉపయోగించుకోండి.